రాష్ట్రాన్ని ముక్కలు చేసి రెండేళ్లవుతోంది. విక్టిమ్గా మిగిలిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్కు అప్పుడే రెండేళ్ల చరిత్ర ఏర్పడింది. ఈ రెండేళ్లలో ఏపీకి ఏం జరిగింది? నవనిర్మాణ దీక్ష చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంత నిర్మించారు? చరిత్ర చెప్పుకుని కాలం వెళ్లదీయాల్సిందేనా? పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడదీసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా. దేశమంతా నివ్వెరపోయి చూస్తున్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలని పార్లమెంట్లో డిమాండ్ చేసిన బీజేపీ 7 కొండలవాడి సాక్షిగా తిరుపతిలో మరోసారి హామీ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని శ్రీనివాసుడు సాక్షిగా నరేంద్ర మోదీ చెప్పారు. 15 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నారు చంద్రబాబు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ఇదే పెద్ద వరమని నమ్మబలికారు. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు రెండేళ్లైనా సాకారం కాలేదు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు గాని రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదా మాత్రం తేలేకపోయారు. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లైంది. జనానికిచ్చిన హామీని చంద్రబాబు మర్చిపోయారు. తెలుగు వారిని ఏమార్చడం పెద్ద కష్టం కాదనుకున్నారో ఏమో, ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారు. ప్రత్యేక హోదా సంజీవుని కాదని తేల్చి చెబుతున్నారు. హోదా వస్తే అన్నీ అయిపోతాయా అంటూ దబాయిస్తున్నారు. హోదా వచ్చిన 10 రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. కాబట్టి దట్ ఈజ్ నాట్, అది ఒక ప్రత్యేక హోదా సాధించాల్సిన చంద్రబాబు మాటలే ఇలా ఉంటే ఇక కేంద్రం ఆలోచన ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదని చంద్రబాబు నాయుడే చెప్తుండటంతో ఇతర రాష్ట్రాల ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న కేంద్రం ఇదే అదునుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రకటించింది. చంద్రబాబు అడగడం లేదని కూడా బీజేపీ పెద్దలంటున్నారు. టీడీపీ, బీజేపీ నేతల పుణ్యమా అని ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షలా మారిపోయింది. ఏపీకి ఇప్పటి వరకు 15% అడిషనల్ యాక్సిలరేటెడ్ డిప్రిషియేషన్, 15% డిప్రిషియేషన్ మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో 100% పన్ను రాయితీలు 10 ఏళ్ల పాటు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఆదాయ పన్ను, సేవా పన్నుల్లో రాయితీలు 100% కావాలని కోరింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలన్నీ పుట్టదాఖలయ్యాయి. ఓవైపు పోలవరం, మరోవైపు అమరావతి కేంద్రం వైపు ఆశగా చూస్తున్నాయి. విభజన సమయంలో రెండింటి బాధ్యత కేంద్రమే తీసుకుంది. కానీ 2 ఏళ్లు దాటుతున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం సంజీవినని, రాష్ట్ర విభజనకు ఇదొక్కటే పరిహారం అంటూ విభజన సమయంలో అన్ని పార్టీలు ఘోషించాయి. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి మొత్తం కట్టేస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం మాటిచ్చింది. ఆ మాట నీటి మూటగానే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 650 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. డ్యాం నిర్మాణాన్ని గాలికొదిలేసింది. అంతేకాదు, కాంట్రాక్టులు చేజారిపోతాయని పనులు కేంద్రానికి అప్పగించడం లేదు. పట్టిసీమ మోజులో శాశ్వత ప్రయోజనాన్ని పక్కన పడేసింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఇప్పుడు తడిసి మోపిడయ్యాయి. తాజా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం 30,000 కోట్లు దాటింది. ఏపీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసే ప్రాజెక్టు అమరావతి రాజధాని. విభజన చట్టంలో కేంద్రం ఏపీకి పరిపాలనా రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని సింగపూర్ తరహా రాజధాని అంటూ భారీ భూసేకరణకు తెరలేపారు. కేంద్రం చెప్పిన అభిప్రాయానికి భిన్నంగా ఏపీ సీఎం వ్యవహరించడంతో దీనికి నిధుల మంజూరు ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకు కేంద్రం 1850 కోట్ల నిధులను అమరావతి కోసం విడుదల చేసింది. కానీ ఇప్పటికీ వాటిని ఖర్చు చేయలేదు. దీంతో కొత్తగా కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆపేసింది. మరోవైపు తాత్కాలిక సచివాలయాన్ని 100 కోట్లతో కడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించి 750 కోట్లతో టెంపరరీ సచివాలయం కడుతున్నారు. చంద్రబాబు ప్లాన్లోని సింగపూర్ తరహా రాజధాని నిర్మాణానికి 1,20,000 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది.
ఏపీ ఇచ్చిన అంచనాలు సక్రమంగా లేకపోవడంతో రెవెన్యూ లోటు భర్తీ ఆలస్యమవుతుందన్నది కేంద్రం చెబుతున్న మాట. రెవెన్యూ లోటు కింద ఈ 2 ఏళ్లలో 2,303 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. మిగిలిన రెవెన్యూ లోటు గాల్లో దీపమైంది. ఈ 2 ఏళ్లలో ఏపీకి టీడీపీ అధినేత సీఎం తెచ్చింది కేవలం 6,400 కోట్లే. ఆర్థిక లోటు తరువాత ఏపీకి విభజన చట్టం ద్వారా రావాల్సిన మరో ప్రధాన హామీ వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ. రాయలసీమలోని 4, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. సెక్షన్ 46(3) ప్రకారం 7 జిల్లాలకు ప్యాకేజీ రావాల్సి ఉంది. అప్పటి ప్రధాని కూడా 7 జిల్లాలకు కోరాపుట్, బొలంగీర్, కలహండి తరహా ప్రత్యేక ప్యాకేజీ లేదా బుందేల్ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు. ఈ 2 ఏళ్లలో ఈ 7 జిల్లాలకు 100 కోట్లు చొప్పున ఏడాదికి 700 కోట్లు మాత్రమే ఇచ్చారు. విభజన హామీలు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు జనం, ప్రతిపక్షాలు ఆ వైఫల్యాలను ప్రశ్నించకుండా మళ్లీ విభజన తీరును గుర్తు చేసేందుకు నవనిర్మాణ దీక్ష పేరుతో ఒక స్కెచ్ సిద్ధం చేశారు. ఇది వరుసగా వారం పాటు చర్చిస్తారట. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.